మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్యాసివ్ స్మోకింగ్ ఎవరైనా చేస్తే ఎయిదర్ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ప్రెగ్నెంట్ మదర్ పక్కన ఎవరైనా స్మోకింగ్ చేస్తే దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అని అంటారండి. ఇలా ప్యాసివ్ స్మోకింగ్ చేయడం వల్ల ఆ ప్రెగ్నెంట్ లేడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనివల్ల మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, స్పాంటేనియస్ అబార్షన్స్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా బేబీకి కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అనేవి కూడా వస్తాయి. హార్ట్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి కంజనైటల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అదేవిధంగా ప్లసెంటల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. అంటే మాయ కిందకి జారిపోయింది అంటారు కదండి, ప్లసెంటా ప్రీవియా, ఇలాంటి కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ప్యాసివ్ స్మోకింగ్ అనేది మీరు చేస్తే బేబీకి చాలా హాని జరుగుతుంది. కాబట్టి మీరు ప్రెగ్నెంట్ మదర్స్ దగ్గర ఎవ్వరూ స్మోక్ చేయొద్దండి. అదేవిధంగా ప్రీటర్మ్ డెలివరీ అనమాట, బిఫోర్ 37 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ డెలివరీ అయిపోతుంది అనమాట. బేబీ లో బర్త్ వెయిట్తో పుడతారు, లంగ్ కూడా కరెక్ట్గా మెచ్యూరిటీ అనేది అవ్వదు. ఇలా అవ్వటం వల్ల హాస్పిటల్ స్టే ఎక్కువగా ఉండటము, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ప్లీజ్ అవాయిడ్ దిస్ ప్యాసివ్ స్మోకింగ్. థ్యాంక్ యూ.